థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ప్రభా నీకే మహిమ చెల్లాలి ప్రభా, నీకే ఘనత ప్రభావాలు చెల్లించాలి తండ్రి. సదాకాలం ప్రభా నీ నామాన్ని గణపరిచే హృదయాన్ని మాకు దయచండి ప్రభా. మరి యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి ప్రభా. మరి పాట పాడినప్పుడు ప్రభా నీ పరిశుద్ధాత్మ సన్నిధానం ప్రభా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. నీ పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని అడుగుచున్నాము తండ్రి. లార్డ్ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. ప్రతి ఒక్కరు మాతో పాటు మీరు కూడా కలిసి పాట పాడుకుందాము. థ్యాంక్ యూ జీసస్. సదాకాలము ప్రభా నీ నామాన్ని కనపరచాలి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మా హృదయాలను మీ చేతికి అప్పచెప్తున్నాము తండ్రి. హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు చెల్లించాలి ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. పడియున్న నన్ను నీ జాలితో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడియున్న నన్ను నీ జాలితో నన్ను లేపావయ్యా. నీ తోడు లేని నాకు నా తోడుగా, ఏ తోడు లేని నాకు నా తోడుగా, నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి, నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా यीशु मसीह हो तेरी
Once again, we would like to welcome each and everyone into the house of God. దేవుని ఇంట్లోనికి మరొకసారి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము. Good news started. మరి మంచి వార్త మొదలైంది. Vaccination started. ఈ వ్యాక్సిన్ వేయడం అనేది జరుగుతూ ఉంది. Something is happening for this virus. ఈ వైరస్ కొరకు ఏదో ఒకటి చేస్తూ ఉన్నారు. The news says that there are no side effects so far. మరి ఇంతవరకు వస్తున్న వార్త ఏమిటంటే అందులో ఎలాంటి ఆ వ్యాక్సిన్కి సంబంధించిన దుష్ప్రభావాలు ఏం లేవని చెప్తున్నారు. Coming with dareness. కొంతమంది ధైర్యం చేసుకొని వస్తున్నారు. But it's good to be in the presence of God. ఇదేమైనా దేవుని సన్నిధిలో ఉండడము చాలా మంచిది. Hallelujah. హల్లెలూయా. This morning my topic, ఈ ఉదయకాలంన నా అంశము God uses weak people. బలహీనులను దేవుడు వాడుకుంటాడు. Many times you might have prayed to God, అనేక సార్లు మీరు దేవునికి ప్రార్థన చేసి ఉండవచ్చు. Lord, would you use me? ప్రభువా నన్ను వాడుకో. Because something in your day-to-day life, ఎందుకంటే మీ అనుదిన జీవితంలో ఏదో ఒకటి the Holy Spirit God will be speaking to you. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. Are you serving me? నీవు నన్ను సేవించుచున్నావా? Are you doing my work? లేదా నా పని నువ్వు చేస్తున్నావా? These questions will come to you every day. ప్రతి దినము కూడా ఈ ప్రశ్నలు అనేటివి మీకు వస్తూ ఉంటాయి. When I was young man, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు these questions used to come to me, beloved. ఈ ప్రశ్నలు అనేటివి నాకు వస్తూ ఉండేటివి. When I was studying in Pune నేను college, పూణేలో కాలేజీలో చదువుతున్నప్పుడు every Sunday ప్రతి ఆదివారము something used to speak in my heart. మరి ఏదో ఒకటి నా హృదయంలో మాట్లాడుతూ ఉండేది. The Holy Spirit God used to speak to me. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉండేవాడు. Are you going to church this morning? ఈ ఉదయమున నీవు సంఘానికి వెళ్ళావా? So I used to go to church, beloved. నేను చర్చ్కి వెళ్ళేవాడిని. Because it is the work of the Holy Spirit God. ఎందుకంటే అది పరిశుద్ధాత్ముని కార్యము. So when you want to serve the Lord, దేవుణ్ణి మీరు సేవించాలనుకున్నప్పుడు you will tell lot of questions. మీరు ఎన్నో ప్రశ్నలు మీలో తలెత్తుతూ ఉంటాయి. Oh, I am not a perfect man. నేను ఖచ్చితమైన వ్యక్తిని కాదు అని అనుకుంటారు. I have this weakness in me. నాలో ఈ బలహీనత ఉంది. Like just now my wife said, anger may be your weakness. ఇంతకు ముందే నీలిమక చెప్పినట్లుగా కోపం అనేది ఒక బలహీనత. Maybe lot of insecurity in your life. లేదా ఎంతో అభద్రత భావం మీలో ఉండడము. If you think you are doing a job, లేదా ఏదో ఉద్యోగం చేస్తున్నట్లుగా అనుకోవడము. busy programs in your life. మీ జీవితంలో మీకున్నటువంటి హడావుడి పనులు. This morning I would like to share 4 people's characters, beloved. ఈ ఉదయం మీతో నలుగురి వ్యక్తిత్వం గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. They were totally weak in their life. వారి జీవితాల్లో వారు బలహీనులుగా ఉన్నారు. But still God used them. అయినా దేవుడు వారిని వాడుకున్నాడు. 2021, 2021లో I said already, it should be a remarkable year in your life. మీ జీవితంలో ఇది ఒక విశేషమైన సంవత్సరంగా ఉండబోతుందని నేను ఇంతకు మునిపే చెప్పాను. You should serve the Lord. మీరు దేవుణ్ణి సేవించాలి. Hallelujah. హల్లెలూయా. The first year of the message was, as for me, my household, we will serve the Lord. ఈ సంవత్సరంలో మొదటి ఆదివారం వచ్చినటువంటి ఆ యొక్క వర్తమానం ఏమిటంటే, నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అని. Joshua declared, beloved. యెహోషువ దాన్ని ప్రకటించాడు. Maybe in your day-to-day life, మీ అనుదిన జీవితంలో weaknesses are dominating you. బలహీనతలు అనేటివి మిమ్మల్ని అజమాయిషి చేస్తుండవచ్చు. But God will turn your weakness into strength. అయితే దేవుడు మీ బలహీనతలను మీకు బలముగా మలుస్తాడు. And He will use you as His vessel. తన యొక్క పాత్రగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. He will use you as your treasure. తన యొక్క నిధిగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. He will do greater things through you. మీ ద్వారా ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. Through you, this
city will be transformed. మీ ద్వారా ఈ పట్టణము రూపాంతరం చెందుతుంది. Through you, the states will be transformed. మీ ద్వారా ఈ రాష్ట్రాలు రూపాంతరం చెందుతాయి. Maybe not today, అది ఈ రోజు కాకపోవచ్చు, maybe one day. ఒక దినం కాకపోవచ్చు. You will be used by God significantly, beloved. మరి ఒక గుర్తింపుతో కూడిన విధంగా దేవుని సన్నిధిలో మీరు వాడబడతారు. As I said, 4 characters we will look this morning. నేను ఇంతకుముందు చెప్పినట్లుగా నలుగురు వ్యక్తిత్వం గురించి మనం నేర్చుకుందాము. In their weakness, వారి బలహీనతల్లో God gave them strength. దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Let us look the life of Abraham, number 1. మొదటిదిగా అబ్రహాము జీవితాన్ని మనం చూద్దాము. His journey was wonderful. ఆయన యొక్క ప్రయాణము చాలా అద్భుతమైనది. God started blessing him. దేవుడు ఆయనని దీవించడం మొదలుపెట్టాడు. If you look at Genesis chapter 20, ఆది కాండము 20వ అధ్యాయం కనుక చూసినట్లయితే there you will see Abraham's weakness. అబ్రహాము యొక్క బలహీనతను మనం ఇక్కడ చూస్తాము. What he did here in chapter 20, 20వ అధ్యాయంలో అబ్రహాం ఏం చేశాడు? he spoke lie. అబద్ధం ఆడాడు. He spoke lie to the king. రాజుతోటి అబద్ధం ఆడాడు. There is big story here, ఇక్కడ చాలా పెద్ద సంఘటన జరిగింది. but I will read only few verses. కొన్ని వచనాలు మాత్రం నేను చదువుతాను. Second verse. 2వ వచనము. Abraham said of Sarah his wife, she is my sister. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గురించి ఈమె నా చెల్లెలని చెప్పాను. So Abimelech king Gerar sent and took Sarah. గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Abraham was called by God. అబ్రహాము దేవుని చేత పిలువబడ్డాడు. Abraham was chosen by God. అబ్రహాము దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. Having great faith in God. మరి దేవుని యందు ఎంతో గొప్ప విశ్వాసమును కలిగినటువంటి వ్యక్తి. God promised many things. దేవుడు అనేక విషయాల గురించి ఆయనతో వాగ్దానం చేశాడు. Because of fear, భయము వలన he said Sarah is his sister. శారా తన చెల్లెలని అబద్ధం చెప్పాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. God has to involve in this situation. ఈ పరిస్థితిలో దేవుడు జోక్యం చేసుకోవాలి. God involved in the life of Abraham. అబ్రహాము జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్నాడు. So God came in the dream to Abimelech. If you read later verses. ఆ తర్వాత వచనాలను కనుక మీరు చదివితే దేవుడు అబీమెలెకుతో కలలో మాట్లాడతాడు. So he said, do not touch her. ఆమెను ముట్టవద్దని చెప్పాడు. No, now therefore restore the man's wife, for he is a prophet. ఆయన ప్రవక్త కాబట్టి ఆమెను ముట్టకూడదు. And he will pray for you. ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తాడు. And you will live. నీవు బ్రతుకుతావు. What a wonderful promise, beloved. ఎంత అద్భుతమైన వాగ్దానం అండి. We are all Abraham's children. మనమందరం కూడా అబ్రహాం సంతానము. So when you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు people will live. ప్రజలు బ్రతుకుతారు. Kings will live. రాజులు బ్రతుకుతారు. Somebody will live. ఎవరో మీ ప్రార్థన వలన బ్రతుకుతారు. What a powerful prayer, beloved. ఎంత శక్తివంతమైన ప్రార్థన అండి. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలి. I announced many times నేను అనేక సార్లు చెప్పాను, ప్రకటించాను that we are going to have emergency prayer warriors group. మనకి ఈ అత్యవసర ప్రార్థన యోధుల బృందం ఉండబోతుందని చెప్పాను. Some people turned up. కొంతమంది దానికి స్పందించారు. Some people they didn't turn up. మరి కొంతమంది స్పందించలేదు. It is your voluntary decision, beloved. ఇది మీరు స్వచ్ఛందంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయము. We don't want to force them to join in this group. ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వమని ఎవరిని కూడా బలవంతం చేయడం లేదు. Because the word of God says, ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, Abraham is a prophet. అబ్రహాము ఒక ప్రవక్త. So we are all the children of Abraham. మనమందరం కూడా అబ్రహాం పిల్లలమై ఉన్నాము. So we are all called prophets of God. మనమందరం కూడా ప్రవక్తలమని పిలువబడుతున్నాము. When we pray, మనం ప్రార్థన చేసినప్పుడు people will live. ప్రజలు బ్రతుకుతారు. So whenever you get the messages, కాబట్టి మీకు మెసేజెస్ వచ్చినప్పుడల్లా
Pray for them. వారి కొరకు ప్రార్థన చేయండి. Because God anointed you to pray. ఎందుకంటే దేవుడు ప్రార్థించుటకు మిమ్మల్ని అభిషేకించాడు. Very, very simple, beloved. చాలా చాలా సులభమండి. God anointed. దేవుడు అభిషేకించాడు. In Abraham's weakness, అబ్రహాము బలహీనతల్లో what the Lord said, ప్రభు ఏమని చెప్పాడు? when he prays, ఆయన ప్రార్థన చేసినప్పుడు you will live. నీవు బ్రతుకుతావు అన్నాడు. But if you do not restore her, now that you shall surely die, you and all yours. నీవు ఆమెని తిరిగి ఇవ్వకపోతే నీవును నీ ఇంటి వారిని చచ్చిపోతారని చెప్పాడు. Even in that weakness, ఆ బలహీనతలో కూడా what the Lord is doing here, ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడండి? he is restoring Abraham's wife back. మరలా తిరిగి అబ్రహామునకు తన భార్యని ఇస్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలి. God uses weak people. దేవుడు బలహీనులను ఉపయోగించుకుంటాడు. Sometimes you will think like this, కొన్నిసార్లు మీరు ఈ విధంగా అనుకుంటారు, oh, I am not fit to be used by God. నేను దేవుని కొరకు వాడబడడానికి సరి అయినవాన్ని కాదు అనుకుంటారు. Oh, I have a habit of speaking all nonsense. మరి నేను ఏది పడితే అది మాట్లాడే అలవాటు నాకుంది. I am very, very not spiritual person. నేను మరి అంత ఆత్మీయంగా ఉండే వ్యక్తిని కాదు. But listen carefully, beloved. అయితే జాగ్రత్తగా వినండి. God appointed you and anointed you. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకొని మిమ్మల్ని అభిషేకించాడు. In your weakness, మీ బలహీనతల్లో God restores you back. దేవుడు మిమ్మల్ని తిరిగి కడతాడు. And Abimelech sends back his wife back to Abraham. అబీమెలెకు అబ్రహాము భార్యను తిరిగి ఆయనకు అప్పగించాడు. And he receives healing from God when Abraham prayed. అబ్రహాము ప్రార్థించాక దేవుని నుండి ఆ స్వస్థతను అబీమెలెకు పొందుకున్నాడు. What a wonderful God we serve, beloved. ఎంత అద్భుతమైన దేవుని మనం సేవిస్తున్నామో చూడండి. In your weakness, మీ బలహీనతల్లో God uses you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. God doesn't want your ability. దేవునికి మీ సామర్థ్యం అవసరం లేదు. Some people will think like that. కొంతమంది అలా అనుకుంటారు. I also used to think like that. నేను కూడా ఆ విధంగా అనుకునేవాడిని. Oh, to serve God, దేవుని సేవ చేయాలంటే oh, I have to be talented and perfect and everything should be in order, all sorts of things. నేను సమర్థవంతునిగా ఉండాలి, నాలో తలాంతులు ఉండాలి, నేను ఖచ్చితంగా ఉండాలనుకునేవాడిని. So I used to delay till I get perfection, beloved. మరి నేను ఆ యథార్థతలో వచ్చేంత వరకు నేను దాన్ని ఆలక్ష్యం చేయాలనుకున్నాను. But God restores in your weaknesses, beloved. అయితే దేవుడు మీ బలహీనతలనే దేవుడు మిమ్మల్ని తిరిగి పునర్నిర్మిస్తాడు. Unknowingly, అనుకోకుండా తెలియకుండా if you speak any lie, ఏదైనా అబద్ధం మీరు మాట్లాడితే, by chance, ఒకవేళ immediately, వెంటనే God will restore you back. తిరిగి దేవుడు మిమ్మల్ని పునర్నిర్మిస్తాడు. Hallelujah. హల్లెలూయా. He will restore you back immediately, beloved. వెంటనే మిమ్మల్ని తిరిగి పునరుద్ధరిస్తాడండి దేవుడు. In your weakness, మీ బలహీనతల్లో God will use you, beloved. దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకుంటాడు. In your fear, మీ భయములో, here he was very, very fearful that king will kill him. ఆ రాజు తనను చంపివేస్తాడని చెప్పి చాలా భయపడిపోయాడు అబ్రహాము. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Sometimes కొన్నిసార్లు in your fear, మీ భయములో God will turn it to your strength. దేవుడు దానినే మీకు బలంగా మలుస్తాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. God restored Abraham. దేవుడు అబ్రహామును పునరుద్ధరించాడు. Number 2, రెండవది, if you look at the life of Moses, మోషే జీవితాన్ని కనుక చూసినట్లయితే it's also, he was very, very tempered man. మరి ఆయన చూస్తే చాలా తొందరపాటు కోపిష్టి ఉన్నాడు. Short tempered. మరి త్వరగా కోప్పడతాడు. If you look at Exodus chapter 2 and 11th verse, నిర్గమకాండము 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే, here God called Moses. ఇక్కడ దేవుడు మోషేని పిలుస్తున్నాడు. But what the Moses is having attitude? అయితే మోషే వైఖరి ఎటువంటిదో మనం చూద్దాము. Now it came about in those days when Moses had grown up that he went out to his brethren and looked on their hard labors.
and he saw an Egyptian beating a Hebrew, one of his brethren. So he looked his way, and when he saw there was no one around, he struck down the Egyptian and hid him in the sand. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల ఎద్దుకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రియుణ్ణి ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. అతడు ఇటు అటు తిరిగి చూచి ఎవడనూ లేకపోగా ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాడిని కప్పిపెట్టాను. What he did? ఇక్కడ మోషే ఏం చేశాడు? He murdered. హత్య చేశాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. He killed. చంపాడు. ఇక్కడ So what happened here? ఇక్కడ ఏం జరిగింది? Here God still wants Moses. అయితే ఇక్కడ దేవునికి మోషే కావాలి. In his short temper, తన కోపంలో కూడా he killed. ఆయన చంపాడు ఒక వ్యక్తిని. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Sometimes కొన్నిసార్లు your anger will spoil entire situation. మీ కోపము అక్కడ ఉన్నటువంటి ఆ పూర్తి పరిస్థితిని పాడు చేయవచ్చు. Sometimes people get very angry. కొన్నిసార్లు మనుషులకు మరి విపరీతమైన కోపం వస్తుంది. I know one pastor. ఒక పాస్టర్ నాకు తెలుసు. His weakness was anger. ఆయన బలహీనత ఏమిటంటే కోపము. So church members ని తిట్టడమే ఆయన పని. సంఘస్థులందరినీ కూడా తిట్టడమే ఆయన పని. He's very negative preacher. మరి చాలా ప్రతికూలమైనటువంటి ప్రసంగికుడు. So his weakness, ఆయన బలహీనత. but still God is using him, beloved. అయినప్పటికీ దేవుడు ఆయనని వాడుకుంటున్నాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. In your weakness, మీ బలహీనతల్లో whatever it may be, ఆ బలహీనతలు ఏమైనప్పటికీ God uses. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. When God called Moses, దేవుడు మోషేని పిలుచుకున్నప్పుడు Moses said in 3rd chapter, 3వ అధ్యాయంలో మోషే అంటున్నాడు, who I am, Lord? ప్రభువా నేను ఎంతటి వాడను? Who am I? నేను ఎవరిని? Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. Sometimes you will also have this question. కొన్నిసార్లు మీలో కూడా ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. Who am I? నేను ఎవరిని? Oh, there are lot of big people. చాలా మంది పెద్ద వ్యక్తులు ఉన్నారు. Oh, big efficient people. మరి మంచి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు ఉన్నారు. Who am I? నేను ఎవరిని? ఎంతటి వాడను? Once one pastor called Riksha Samuel. భిక్షా శామ్యూయల్ అనే ఒక దైవజనుడు, ఒక పాస్టర్. He used to go serve the people and earn money by driving rickshaw. రిక్షాని ఆయన నడుపుకుంటూ దాని నుంచి వచ్చే ఆదాయం సంపాదించుకుంటుండేవాడు. He was a rickshaw puller. ఆ రిక్షా నడిపే వ్యక్తి ఆయన. But God called him అయితే దేవుడు ఆయనను పిలిచాడు, and used him. ఆయనను వాడుకున్నాడు. He also said like this, ఆయన కూడా ఈ విధంగా అన్నాడు, who am I? నేనెవరిని? Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. Lot of people will have this sort of questions in their life. చాలా మందికి ఈ రకమైనటువంటి ప్రశ్నలు వారి జీవితంలో వస్తూ ఉంటాయి. Not only that, అంతేకాదు in Moses' life, మోషే జీవితంలో when God called him to go to Pharaoh దేవుడు ఫరో దగ్గరికి వెళ్ళమని చెప్పినప్పుడు, to release the people, those who are in bondage, బంధకంలో ఉన్నటువంటి వారిని విడిపించడానికి వెళ్ళమన్నప్పుడు, here 10th verse, 10వ వచనంలో చూస్తాము. 4th chapter 10th verse, 4వ అధ్యాయము 10వ వచనము. then Moses said to the Lord, అప్పుడు మోషే, please Lord, I have never been eloquent, neither recently nor in the time past, nor since you have spoken to your servant, for I am slow of speech and slow of tongue. ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరి కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. What Moses says here, ఇక్కడ మోషే ఏమని చెప్తున్నాడు? okay Lord, you called me, ప్రభువా నీవు నన్ను పిలిచావు సరే, but కానీ I am not reluctant to speech, I am not good at speech. నేను నోటి మాంద్యం కలవాడిని, మాట మాంద్యం కలవాడిని, Slow to speech. మరి మాట్లాడము రాదు.
Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. I was also in that same condition. నేను కూడా అటువంటి పరిస్థితిలో ఉండేవాడిని. I was not able to speak properly. నేను కూడా సరిగ్గా మాట్లాడేవాడిని కాదు. When I was very, very small, నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు my mother used to tell me, మా తల్లి నాతో చెప్తూ ఉండేది, అరే కాఫీ అనమన్నది. కాఫీ అనమనేది. But I used to say పాకి. నేను పాకి అనేవాడిని. కాఫీ, కాఫీ, పాకి. పాకి. ఎన్నిసార్లు చెప్పినా కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా కాఫీ, కాఫీ, పాకి. పాకి. మీరేమంటారో నాకు తెలియదు కానీ, మీరేమనేవారు నాకు తెలియదు. బట్ సంథింగ్ విత్ యు కెనాట్ స్పీక్ విత్ యువర్ టంగ్ ప్రాపర్లీ. అయితే ఏదో ఒకటి మీ నాలుక ద్వారా మీరు సరిగా మాట్లాడలేరు. దట్ ఈస్ యువర్ వీక్నెస్. అది మీ బలహీనత. గాడ్ సేస్ హియర్, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. లిసన్ కేర్ఫుల్లీ బిలవడ్. జాగ్రత్తగా వినండి. వాట్ ద లార్డ్ సేస్ హియర్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ద లార్డ్ సెడ్ టు హిమ్, అప్పుడు యెహోవా, హూ హ్యాస్ మేడ్ మ్యాన్స్ మౌత్. మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? చెప్పండి, ఎవరండి? ఎవరండి? ద లార్డ్ హ్యాస్ క్రియేటెడ్ యువర్ మౌత్. దేవుడు మీకు నోరును ఇచ్చాడు. Everything God created. అన్నిటిని కూడా దేవుడే సృష్టించాడు. So he will put his words in your mouth. కాబట్టి తన మాటలను మీ నోట నుంచుతాడు. God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Whatever you have to say, మీరు ఏం చెప్పినా కూడా, whatever you have to say, మీరేం చెప్పినా God puts his words in your mouth. దేవుడు తన మాటలను మీ నోట నుంచుతాడు. Only thing what you have to do, మీరు చేయవలసిందల్లా కూడా, you have to stand for God. దేవుని కొరకు మీరు నిలబడాలి. Hallelujah. హల్లెలూయా. Even you are stuttering, మీరు తడబడుతున్నప్పటికీ, listen carefully beloved. జాగ్రత్తగా వినండి. One of the famous speaker, Joseph Prince, Reverend Joseph Prince, రెవరెండ్ జోసెఫ్ ప్రిన్స్ అనే ఒక గొప్ప దేవజనుడు, he was not able to speak properly. ఆయన మరి సరిగా మాట్లాడలేకపోయేవారు. Today ఈ రోజున he is wonderful speaker around the world. ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప ప్రసంగికుడు. If you look at the life of Pastor Benny Hinn, పాస్టర్ బెన్ హీన్ గారి జీవితాన్ని కనుక చూస్తే, he used to stutter while speaking. ఆయన మాట్లాడేటప్పుడు నత్తి వచ్చేది. Listen carefully beloved. జాగ్రత్తగా వినండి. What the Lord will do, ప్రభు ఏం చేస్తాడు? he will touch your mouth. మీ నోరుని ఆయన తాకుతాడు. Who has made your mouth? మీకు నోరు ఇచ్చిన వారు ఎవరు? Lot of people will think like this. చాలా మంది విధంగా అనుకుంటారు, Oh, I cannot speak. నేను మాట్లాడలేను. Oh, I am very, very fearful. నేను చాలా భయస్తుణ్ణి. Oh, I am struggling to speak with the people. నేను మనుషులతో మాట్లాడడానికి ఇబ్బంది పడతాను. Oh, I am like this. నేను ఇలా ఉన్నాను. All insecurities you will tell to yourself. ఆ విధంగా మీకు మీరే అభద్రతలు చెప్పుకుంటూ ఉంటారు. Here Moses also giving lot of weaknesses, beloved. ఇక్కడ కూడా తన బలహీనతలను దేవునితో మోషే చెప్తూ ఉన్నాడు. But the Lord says, అయితే ప్రభువు అన్నాడు, I am the Lord. నేను యెహోవాను. Hallelujah. హల్లెలూయా. I can heal you. నేను స్వస్థపరచగలను. Now then go, and even I will be with your mouth and teach you what you ought to say. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏం పలకవలసింది నీకు బోధించేదనని చెప్పాను. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve, beloved. ఎంత అద్భుతమైన దేవుని మనం సేవిస్తున్నామండి. In your weakness, మీ బలహీనతల్లో God will give you strength. దేవుడు మీకు బలాన్ని ఇస్తాడు. I want everyone to be a channel for God's kingdom. దేవుని రాజ్యం కొరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రతినిధిగా ఉండాలని నేను కోరుతున్నాను. Come, రండి, take a stand for God, దేవుని కొరకు నిలబడండి. and God will use you, beloved. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Through your phone, మీ ఫోన్ల ద్వారా you can speak to the people. మీరు మనుషులతో మాట్లాడవచ్చు. Tell about Jesus Christ, యేసుక్రీస్తు గురించి వారికి ప్రకటించండి. gospel of the kingdom of God. దేవుని రాజ్య సువార్తను వారికి చెప్పండి. Hallelujah. హల్లెలూయా. Paul says,
పౌలు అంటున్నాడు, I am not ashamed to preach the gospel of the kingdom. దేవుని సువార్తను ప్రకటించడానికి నేను సిగ్గుపడను అంటున్నాడు. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we serve, beloved. ఎంత అద్భుతమైన దేవుని సేవిస్తున్నామండి. God will put your mouth, God will put his words in your mouth. దేవుడు తన మాటలను మీ నోట నుంచుతాడు. Most of the times on Sunday I preach the word of God. ఆదివారాలు నేను ఎక్కువగా వాక్యాన్ని చెప్తూ ఉంటాను. Do you know what I do? నేనేం చేస్తాను తెలుసా? I depend on God. దేవునిపైనే నేను ఆధారపడతాను. And when I go back to home, నేను ఇంటికి వెళ్ళాక I preached the word? నేనేనా ఈ వాక్యాన్ని బోధించింది? I wonder, beloved. నేను ఆ విధంగా ఆశ్చర్యపోతాను. When I stand up here, కానీ ఇక్కడ నేను నిలబడ్డాక the energy of God will come to me. దేవుని యొక్క శక్తి నాలోనికి వస్తుంది. Hallelujah. హల్లెలూయా. It is not my words. ఇవి నా మాటలు కావు. God keeps his words in my mouth. దేవుడు నా నోట తన మాటలు నుంచుతున్నాడు. Whoever stands here, ఇక్కడ ఎవరు నిలబడినా God puts his words in his mouth. ఆయన నోట నుంచుతాడు. Hallelujah. హల్లెలూయా. Maybe whomever you are, మీరు ఎవరైనప్పటికీ, because this is the promise of God. ఎందుకంటే ఇది దేవుని వాగ్దానం అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. Because he wants to establish his kingdom, beloved. ఎందుకంటే ఆయన తన రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. In your weakness, మీ బలహీనతల్లో God will use you, strengthen you. దేవుడు మిమ్మల్ని బలపరిచి వాడుకుంటాడు. Don't think you are weak person. మీరు బలహీనులని మీరు అనుకోకండి. All the weaknesses, బలహీనతలన్నీ కూడా God will make you strength, beloved. దేవుడు బలపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. Number 3, మూడవది, if you look at the life of Peter, పేతురు జీవితాన్ని గనుక చూసినట్లయితే, if you look at Matthew chapter 4 and 18th verse, మత్తయి సువార్త 4:18 there you will see the entry of Peter. అక్కడ పేతురు యొక్క ప్రవేశాన్ని మనం చూస్తాము. Who was Peter? పేతురు ఎవరు? Fisherman, ఆయన ఒక జాలరి, చేపలు పట్టుకునేవాడు. who stands in the seashore, near the seashore. మరి అక్కడ ఆ సముద్రము దగ్గర ఉండి చేపలు పట్టుకునే వ్యక్తి. Have you ever seen fisherman? మీరు ఎప్పుడైనా చేపలు పట్టుకునే వాళ్ళని చూసారా? Very, very insignificant people, beloved. మరి చాలా ఏమాత్రం కూడా గుర్తింపు లేనటువంటి వ్యక్తులు వారు. Most of the time they get up early in the morning. మరి వారి యొక్క సమయం అంతా కూడా ఉదయాన్నే లేచిన దగ్గర నుండి Nobody sees them. ఎవరు వారిని చూడరు. In the night they will come back from the sea. ఆ సముద్రంలో నుండి రాత్రిపూట వారు వస్తారు. Early morning they go ఉదయాన్నే వేకుజామునే లేచి వెళ్ళిపోతారు. and catch the fish whole day in the sea. ఆ యొక్క రాత్రంతా కూడా సముద్రంలోనే గడిపి చేపలు పట్టుకుంటారు. In the evening they will come. సాయంత్రం తిరిగి వస్తారు. Next day morning they go. మరుసటి దినం మరలా వెళ్తారు. And the evening they will come. సాయంకాలం వారు వస్తారు. They don't interact with people. మనుషులను వారు కలవరు. Very few. చాలా తక్కువ. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. Peter was a fisherman. పేతురు ఒక చేపలు పట్టుకునే వ్యక్తి. Fisherman will not have proper clothes. మరి చేపలు పట్టుకునే వారికి సరైన బట్టలు కూడా ఉండవు. Only ఒకటే గోష ఉంటది. ఒకటే గోచి ఉంటది. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So God called Peter. దేవుడు పేతురును పిలిచాడు. Follow me. నన్ను వెంబడించు. I will make fishers of men. నేను మనుషులను పట్టువారిగా చేస్తాను. Hallelujah. హల్లెలూయా. చేపలు పట్టుకునే వాళ్ళగా కాదు, fishers of men. మనుషులను పట్టువారిగా చేస్తాను. If you follow him. ఆయనను వెంబడించినట్లయితే. All the weak people God chooses, beloved. బలహీనులైన వారిని అందరినీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడండి. God doesn't want intellect people. దేవునికి మరి మంచి తెలివితేటలున్న వ్యక్తులు కాదు. God wants insignificant people. దేవునికి మరి ఏమాత్రం గుర్తింపు లేని వ్యక్తులు కావాలి. God wants weak people. దేవునికి బలహీనులు కావాలి. So Peter was a weak man. పేతురు బలహీనమైన వ్యక్తి. And when he called, ఆయన పిలువబడ్డప్పుడు he followed Jesus Christ, beloved. యేసుక్రీస్తును వెంబడించాడు. And when he followed him, యేసయ్యను వెంబడించినప్పుడు he had revelation of Jesus. యేసయ్యను గురించిన ప్రత్యక్షత పొందుకున్నాడు. Jesus, you are the Son of God.
యేసయ్య నీవు దేవుని కుమారుడవు. Because he was doing lot of miracles, beloved. ఎందుకంటే యేసయ్య అనేకమైన అద్భుత కార్యాలు చేశాడు. And Jesus said, అప్పుడు యేసయ్య అన్నాడు, if you believe me, నీవు నన్ను నమ్మినట్లయితే you can also do greater things. నీవు కూడా గొప్ప కార్యాలు చేస్తావు. నాకంటే గొప్ప కార్యాలు. నాకంటే గొప్ప కార్యాలు చేస్తావు. And Peter did miracles, beloved. పేతురు గొప్ప కార్యాలు చేశాడండి. When Jesus went to heaven, దేవుడు యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళినప్పుడు all the disciples were fearful. శిష్యులందరూ కూడా భయపడుతూ ఉన్నారు. And they were thinking, who will kill us? మరి మనల్ని చంపుతారనుకున్నారు. But Jesus sent the gift of the Holy Spirit, beloved. కానీ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను వరమును పంపాడు. When they received Holy Spirit, పరిశుద్ధాత్మని వారు పొందుకున్నప్పుడు they received boldness. వారు ధైర్యాన్ని పొందుకున్నారు. All their fear, weaknesses left. వారి యొక్క భయము, బలహీనతలన్నీ కూడా వారిని విడిచిపెట్టి వెళ్ళాయి. Peter became bold, beloved. పేతురు బహుధైర్యవంతుడయ్యాడు. And when he preached, ఆయన ప్రసంగించినప్పుడు 3,000 people got saved. 3,000 మంది రక్షించబడ్డారు. Weak man, బలహీనమైన వ్యక్తి, fisherman, చేపలు పట్టుకునే వ్యక్తి, 3,000 people got saved. 3,000 మంది రక్షణ పొందారు. The Bible says, బైబిల్ చెప్తుంది, even when his shadow touched him, touched the people, ఆయన నీడ మనుషుల మీద పడినప్పుడు, when the shadow has fallen on the people, ఆ మనుషుల మీద పేతురు నీడ పడ్డప్పుడు people receive healing, beloved. ప్రజలు స్వస్థతలు పొందుకున్నారు. Hallelujah. హల్లెలూయా. Weak personality, బలహీనమైన వ్యక్తిత్వము. God uses weak people, beloved. దేవుడు బలహీనమైన వారిని వాడుకుంటాడు. Many wonders God did through the life of Peter. పేతురు జీవితం ద్వారా దేవుడు అనేక అద్భుతాలు చేశాడు. Even Peter denied Jesus Christ 3 times. పేతురు యేసయ్య ఎవరో తెలియదని 3 సార్లు బొంకాడు. Still, అయినప్పటికీ Jesus used him, beloved. దేవుడు ఆయనని వాడుకున్నాడు. Jesus said to him, యేసయ్య ఆయనతో అన్నాడు, Peter, do you love me? పేతురు, నీవు నన్ను ప్రేమించున్నావా? If you love me, నీవు నన్ను ప్రేమించినట్లయితే take care my sheep. నా గొర్రెలను కాయు. What a wonderful revelation, beloved. ఎంత అద్భుతమైన ప్రత్యక్షత అండి అది. He gave responsibility over the people to Peter. ప్రజల యొక్క బాధ్యతను పేతురుకు అప్పగిస్తున్నాడు యేసయ్య. So God wants weak people. కాబట్టి దేవునికి బలహీనులే కావాలి. Whatever weakness you have this morning, beloved, ఈ ఉదయం మీలో ఏ బలహీనతలున్నా, if you wanted to be used by God, దేవుని చేత వాడబడాలని మీకుంటే, bring that weakness before God. ఆ యొక్క బలహీనతలను దేవుని ఎదుటికి తీసుకొని రండి. Hallelujah. హల్లెలూయా. God will use you. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. God will do wonders and miracles in your life. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యములు చేస్తాడు. Final one, చివరిగా పౌలు. If you look at Acts chapter 9, అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయము, here we will see ఇక్కడ మనం చూస్తాము, Paul used to persecute Christians. పౌలు క్రైస్తవులను హింసించేవాడు. He was against Christians. క్రైస్తవులకు వ్యతిరేకిగా ఉండేవాడు. So here we will see, ఇక్కడ మనం చదువుతాము, now Saul, still breathing threats and murder against the disciples of the Lord, went to the high priest and asked for letters from him to the synagogues at Damascus, so that if he found anyone belonging to the way, both men and women, he might bring them bound to Jerusalem. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. So what was the weakness of Saul? సౌలులో ఉన్నటువంటి బలహీనత ఏమిటండి? He was against God's work. దేవుని పనికి వ్యతిరేకిగా ఉన్నాడు. Sometimes కొన్నిసార్లు lot of people, they speak against God. చాలా మంది దేవునికి విరోధంగా మాట్లాడతారు. They speak against churches. సంఘాలకు వ్యతిరేకంగా మాట్లాడతారు. They speak against pastors. పాస్టర్లకు వ్యతిరేకంగా మాట్లాడతారు. That is their weakness. అది వారిలో ఉన్నటువంటి బలహీనత. But still, అయితే
What the Lord is doing here, ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. And as he was traveling, it happened, he was approaching Damascus, and suddenly light from heaven flashed around him, and he fell to the ground and heard a voice saying to him. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, Saul, Saul, why you are persecuting me? And he said, who are you, Lord? And he said, I am Jesus whom you are persecuting. But get up and enter the city, and it will be told you what you must do. సౌలా సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏం చేయవాలని అది నీకు తెలుపబడినని చెప్పాను. So here what was his weakness? ఇక్కడ ఆయన బలహీనత ఏమిటండి? Against God. దేవునికి విరోధమైనటువంటి బలహీనత. Jesus appeared to him. యేసయ్య ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. Why you are persecuting me, Saul? సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు. Beloved, listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. Lot of people, చాలా మంది instead of serving God, దేవుణ్ణి సేవ చేయడానికి బదులుగా they speak against God. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతారు. They speak against all the things of God. దేవుని కార్యములను గూర్చి వ్యతిరేకంగా మాట్లాడతారు. Their mouth is very, very loose tongue. వారి యొక్క నోరు మరియు మాట్లాడుతూనే ఉంటుంది. Instead of praying, ప్రార్థించడానికి బదులు they will be backbiting all the time. ఎప్పుడు చూసినా కూడా ఈ విధంగా వెనకాల మాట్లాడుతూనే ఉంటారు. Beloved, Hyderabad city is in front of us. హైదరాబాదు పట్టణము మన ఎదుట ఉన్నదండి. Telangana, Andhra states are in front of us. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలు మన ఎదుట ఉన్నాయి. People should come from darkness to light. ప్రజలు అంధకారంలో నుండి వెలుగులోనికి రావాలి. They should be redeemed by God. దేవుని చేత వారు విమోచించబడాలి. We have to pray for them. వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. We have to intercede for them. వారి కొరకు విజ్ఞాపనలు చేయాలి. And Paul was doing the same thing, beloved. పౌలుకు ఇక్కడ అదే చేస్తున్నాడు. He was against God, దేవునికి వ్యతిరేకిగా ఉన్నాడు పౌలు. persecuting. హింసించుచు ఉన్నాడు. So here the Lord says, ఇక్కడ ప్రభు అంటున్నాడు, you are my instrument, నీవు నా సాధనము, chosen vessel. ఏర్పరచబడిన పాత్ర. So you have to go and serve me. నీవు వెళ్ళి నా పరిచర్య చేయాలి. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. So if you look at further verses, ఆ తర్వాత వచనాలను కనుక చూసినట్లయితే now 20th verse, 20వ వచనము, 19th verse, 19వ వచనము. he took food and he was strengthened. Now for several days he was with the disciples who were at Damascus, and immediately he began to proclaim Jesus in the synagogue, saying, he is the Son of God. పిమ్మట అతడు దమస్కులోనున్న శిష్యులతో కూడా కొన్ని దినములు ఉండెను. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చాను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. In your life, మీ జీవితంలో instead of serving God, దేవుణ్ణి సేవించడానికి బదులు, instead of declaring Jesus the Son of God, యేసు దేవుని కుమారుడని ప్రకటించడానికి బదులు, if you are against God, దేవునికి మీరు వ్యతిరేకులుగా ఉన్నట్లయితే you are persecuting Jesus Christ, beloved. యేసయ్యను మీరు హింసించేవారుగా ఉంటున్నారు. You have to be for Jesus. మీరు యేసయ్య కొరకు ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Because whatever we are on this earth, ఈ భూమి మీద మనం ఏమై ఉన్నామో because of His grace, అది కేవలం యేసయ్య కృప ద్వారా మాత్రమే అయ్యింది. we were all redeemed by the blood of Jesus. మనమందరం కూడా యేసుక్రీస్తు రక్తం ద్వారా విమోచించబడ్డాము. We were protected by Jesus Christ. మనమందరం కూడా ఆయన ద్వారా రక్షించబడి కాపాడబడుచున్నాము. So the Lord will use you కాబట్టి ప్రభు మిమ్మల్ని వాడుకుంటాడు. in all your weaknesses, beloved. మీ బలహీనతలన్నిటిలో కూడా The Lord will strengthen your life. దేవుడు మీ జీవితమును బలపరుస్తాడు. Lot of people will think like this. అనేక మంది ఈ విధంగా అనుకుంటారు, Oh, I have this problem. నాకు ఈ సమస్య ఉంది.
I have this thing, నాలో ఇది ఉంది, I have job 24 hours. 24 గంటలు నాకు ఉద్యోగం ఉంది. If you look at the life of Paul, పౌలు జీవితాన్ని కనుక మీరు చూస్తే he was making tent ఆయన గుడారాలు చేసుకుంటూ and he used to serve God. ఆయన డేరాలు కుట్టుకుంటూ దేవుణ్ణి సేవించేవాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి. టెంట్లు చేసేవాడు, ఆయన డేరాలు చేసుకునేవాడు, used to sell the tents వాటిని అమ్ముకునేవాడు, and money used to come డబ్బు వచ్చేది, and he used to serve the Lord. దేవుని సేవ చేసేవాడు. వాటితో Both he used to do. రెండు ఆయన చేసుకునేవాడు. Listen carefully, beloved. జాగ్రత్తగా వినాలండి. Sometimes కొన్నిసార్లు all your weaknesses, మీ బలహీనతలన్నీ కూడా God will turn it into strength. ఆయన మీకు వాటిని బలముగా మలుస్తాడు. When you think you are very, very busy in your life, నా జీవితంలో నేను చాలా హడావిడిగా ఉన్నానని మీరు అనుకున్నప్పుడు that is your weakness, beloved. అదే మీ బలహీనత అండి. You have to come out from that weakness. ఆ బలహీనతల నుండి మీరు బయటికి రావాలి. Whatever you are doing, మీరు ఏం చేస్తున్నప్పటికీ ask the Lord, ప్రభువుని అడగండి. Lord, I am doing this job. ప్రభువా, నేను ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాను. In my free time, నా ఖాళీ సమయంలో I will serve you, Lord. నేను నీ సేవ చేస్తాను. I will pray in your presence. నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తాను. I will pray for the city of Hyderabad. హైదరాబాద్ పట్టణం కొరకు నేను ప్రార్థిస్తాను. Lift them before you, Lord. ప్రభువా, నీ ఎదుట వాటిని నేను ఎత్తిపడతాను. Help me, Lord. నాకు సహాయం చెయ్యి. Use my mouth. నా నోరును వాడుకో. As Moses was giving complaint, beloved. మోషే దేవునికి ఆ యొక్క ఫిర్యాదులు చేసినట్లుగా When you complain, మీరు కూడా ఆ విధంగా సాకులు చెప్తే God will touch you, beloved. దేవుడు మిమ్మల్ని తాకుతాడు. And he will use you for his glory. తన మహిమ కొరకై మిమ్మల్ని వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Weaknesses bring before God. బలహీనతలను దేవుని ఎదుటికి తీసుకురావాలి. Whenever you bring weakness, బలహీనతలను మీరు దేవుని దగ్గర తెచ్చినప్పుడు that should not become a stumbling block in your life. అది మీ జీవితంలో మీకు అడ్డుగా అవరోధంగా ఉండదు. Maybe sickness. రోగమై ఉండవచ్చు. Paul says, పౌలు అంటున్నాడు, there is thorn in my flesh. నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. Don't bring that sickness in front of God. దేవుని ఎదుటికి ఆ రోగాన్ని తీసుకొని రాకండి. In your weakness, మీ బలహీనతల్లో God will use you, beloved. దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. All the weaknesses, బలహీనతలన్నీ కూడా God will turn into strength, beloved. దేవుడు వాటిని బలంగా మలుస్తాడు. All these 4 men of God ఈ నలుగురు దైవజనులు కూడా had lot of weakness, చాలా బలహీనతలు ఉండేవి. but God turned them into strength, beloved. కానీ దేవుడు వాటిని వారికి బలంగా మలిచాడు. Because you are chosen vessel by God. ఎందుకంటే మీరు దేవుని చేత ఏర్పరచబడిన పాత్ర అయి ఉన్నారు. And God is going to use you in this year 2021. ఈ 2021లో దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Lot of technology improved, beloved. మరి సాంకేతికత చాలా అభివృద్ధి చెందింది. So you can be used in various ways. అనేక రీతుల్లో మీరు దేవుని చేత వాడబడవచ్చు. Hallelujah. హల్లెలూయా. God wants that you should be used by God. దేవుడు తన ద్వారా మీరు వాడబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. I always tell my children, ఎప్పుడు కూడా పాస్టర్ గారు ఆయన పిల్లలకి చెప్తారంట, whatever you do in your life, మీ జీవితంలో మీరు ఏం చేసినా I wanted you to serve the Lord. దేవుని సేవలో మీరు ఉండాలి. When they were born, వారు పుట్టినప్పుడు I told the Lord, I give two of my children to you. దేవునితోటి ప్రభువా, ఇదిగో ఇద్దరు పిల్లల్ని నీకు సమర్పిస్తున్నానని దేవునికి చెప్పారు. You use them, Lord. నీవే వారిని వాడుకో. You bless them, Lord. నీవే వారిని ఆశీర్వదించు. That is my heart desire, beloved. అది నా హృదయం అయి ఉందండి. So I would like to encourage each and everyone. కాబట్టి నేను ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తున్నాను. 2021, 2021లో give time to God. దేవునికి సమయాన్ని ఇవ్వండి. Bring all your weaknesses before God. మీ బలహీనతలన్నిటిని కూడా దేవుని దగ్గరికి తీసుకురండి. Anger, maybe anger. కోపము కావచ్చు, అది laziness, బద్ధకం కావచ్చు, maybe sometimes busy life, లేదా కొన్నిసార్లు పనుల వలన హడావుడిగా ఉండవచ్చు, maybe all sorts of different things, beloved. లేదా ఇంకా చాలా నానా రకాలైనవి కావచ్చు. All your weaknesses, మీ బలహీనతలన్నిటినీ
bring before God, దేవుని దగ్గరికి తీసుకురండి. Almighty God సర్వశక్తుడైన దేవుడు will turn that weakness into strength, beloved. ఆ బలహీనతలన్నింటినీ కూడా బలంగా మారుస్తాడు. And He will use you for His kingdom. మిమ్మల్ని ఆయన రాజ్యం కొరకు వాడుకుంటాడు. Hallelujah. హల్లెలూయా. Shall we all stand up? అందరం లేచి నిలబడదాము. Bring before God all your weaknesses, please. దేవుని ఎదుటికి మీ బలహీనతలన్నింటినీ కూడా తీసుకురండి. You know what you are struggling in your life. మీ జీవితంలో ఏ బలహీనతతో మీరు ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు. Oh, thank you, Lord Jesus, for your word. ప్రభువా నీ వాక్యంను బట్టి నీకు వందనాలు. You used Abraham, Lord. అబ్రహామును మీరు వాడుకున్నారు. You used Moses, Lord. మోషేని మీరు వాడుకున్నారు. You used Peter, Lord. పేతురుని మీరు వాడుకున్నారు. You used Paul, Lord. పౌలుని మీరు వాడుకున్నారు. All these people are weak people, Lord. వీరందరూ కూడా బలహీనులైన వాళ్ళే ప్రభువా. Lord, at this time we pray, Master. ప్రభువా ఈ సమయాన ప్రార్థించుచున్నాము. Would you give us strength, Lord? మాకు బలమునివ్వండి. Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవా, we cry out to you this morning, ఈ Lord. ఉదయమున నీకు మొరపెడుతున్నాము. This land, this area belongs to you, Lord. ఈ యొక్క ప్రాంతము నీకు చెందినది. Wherever we are living, Lord, మేము నివసిస్తున్నటువంటి ఈ ప్రాంతము, all the places belongs to you, Lord. మేము నివసించున్న ప్రాంతాలన్నీ నీకు చెందినవి. Would you help us, Lord? మాకు సహాయం చేయండి ప్రభువా. Anoint by your power, Lord. నీ శక్తి చేత మమ్మల్ని అభిషేకించండి. Strengthen by your power, నీ Lord. శక్తితో మమ్మల్ని బలపరచండి. Help us, Lord Jesus. మాకు సహాయం చేయండి యేసయ్యా. Oh, thank you, Jesus. Thank వందనాలు, you, Lord. వందనాలు ప్రభు, వందనాలు ప్రభు. గొప్ప దేవుడు తండ్రి, గొప్ప రాజు తండ్రి. ఓ ప్రభు నాయన, నీకే స్తుతులు తండ్రి. గొప్ప రాజు ప్రభు, దర్శించు తండ్రి, ప్రతి ఒక్కరిని దర్శించు, బలహీనతలను తీసివేయి. మనం బలహీనులమే, దాన్ని మనం క్రీస్తు ఎదుట కన్ఫెస్ చేసినప్పుడు మన బలహీనతల్లో ఆయన శక్తిని పరిపూర్ణం చేసి మనం ఆయనకి పనికొచ్చే పాత్రలుగా వాడుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ప్రార్థన చేద్దాం అందరం కూడా. మీకు మీరుగా ప్రార్థన చేసుకోండి. మీ వీక్నెస్ని ప్రభు ఎదుట పెట్టండి. పరిశుద్ధుడను గొప్ప దేవుడో ప్రభా, మమ్మల్ని అక్కర్లేదు పనికిరారని తోసివేయవు ప్రభా. ఈ భూమి మీద ఎవరు కూడా పరిపూర్ణులు, పర్ఫెక్ట్ పీపుల్ లేరు ప్రభా. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వీక్నెసెస్ నాయనా. బట్ అయినప్పటికీ కూడా తండ్రి యేసయ్యా, బైబిల్ గ్రంథంలో ఈ గొప్ప గొప్ప దైవజనుల యొక్క వీక్నెసెస్ని మాకు తెలియపరిచినందుకు వందనాలు ప్రభా. తండ్రి, ఈ మనుషులు ఒప్పుకోరు ప్రభా, బలహీనతలను ఒప్పుకోరు, ఘనమైన విషయాలనే పైన పెడతారు. కానీ నీవైతే లేఖనంలో దైవజనుల వీక్నెసెస్ని చూపించి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, అటువంటి బలహీనులని నీవు లేవనెత్తి వాడుకున్నావు ప్రభా. ఈ దినమున మాలో అందరము బలహీనులమే ప్రభా. డిఫరెంట్ ఏరియాస్లో డిఫరెంట్ వీక్నెసెస్ కలిగిన ప్రజలమే ప్రభా. 100% పరిపూర్ణులు, పరిశుద్ధులు, పరిపక్వత చెందిన వాళ్ళం కామైనప్పటికీ నీ ఎదుట ప్రతి ఒక్కరు వీక్నెసెస్ పెడుతున్నాం నాయనా. మమ్మల్ని పనికొచ్చే పాత్రలుగా నాయనా, ప్రతి వీక్నెస్ ఓవర్కమ్ అవడం ద్వారా ఇతరులకు సాక్షులుగా తండ్రి అనేక ప్రభను నిర్ణయించిన ఆ ఉద్దేశంలో పర్పసెస్ ఫుల్ఫిల్ అవ్వడానికి పనికొచ్చే రీతిగా ప్రభను మలవండి ఒక్కొక్కరిని ప్రభా. మీరు ప్రభనైనా మలవండి ప్రభ, మార్చండి ప్రభ, రూపాంతరపరచండి ప్రభ, రియాలిటీలోనికి తీసుకొనండి ప్రతి ఒక్కరిని ప్రభా. We are weak but you are strong Lord ప్రభా. In you we are strong ప్రభా. నిన్ను బట్టి, నీలో ప్రభా, మా బలహీనతలను బట్టి కాదు, నీ కృపను బట్టి మేము బలవంతులం ప్రభా. మేము జయశీలము ప్రభా. మేము నీ యందు సమస్తము అధిగమించగలము, జయించగలము, ఓవర్కమ్ చేయగలము తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. అపవాదికి చోటిచ్చి వారిగా వీక్నెసెస్ ద్వారా ఎవరు ఉండొద్దు, కానీ అపవాదిని ఎదిరించిన నీ యొక్క శక్తి ద్వారా మోర్ దాన్ కాన్కరర్స్గా ప్రతి ఒక్కరు స్పిరిచువల్ లైఫ్లో, ఫిజికల్ లైఫ్లో, యాటిట్యూడ్స్లో ఉండులాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. మీ ఆత్మకార్యం మాలో ప్రతి ఒక్కరిలో జరిగించండి. సంఘంలో ప్రతి కుటుంబంను, ముఖ్యంగా ఈ వాక్యం విన్న ప్రతి వ్యక్తిని, ఇండివిజువల్ని మీరు లేవనెత్తి రూపాంతరపరిచి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.